జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. ఒక కప్పు ఉప్మా రవ్వ, హాఫ్ కప్పు పెరుగు, తర్వాత ఏమో కరివేపాకు, అల్లము, జీలకర్ర ఇది వేసి బాగా గ్రైండ్ చేసి, ఏ కప్తో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్తోటేమో నీళ్ళు కూడా వేసుకొని మళ్ళీ కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లోని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోని కొంచెం ఉల్లిపాయలు, పోపు గింజలు, పచ్చిమిర్చి ఇవి వేయించి అందులో కలుపుకోండి. 2 పోపు దినుసులు వేసాను, ఉల్లిపాయ వేస్తున్నాను, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి అందులో కలిపేసుకొని ఒక 10 నిమిషాల కోసం దాన్నేమో రెస్ట్ ఇచ్చేయండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం బన్ దోసలు వేసి చూద్దాం. ఎంత బాగా వస్తుందోనండి రుచి. మనం పెసరట్టు తింటుంటే ఎలా ఉంటుందో అంత మంచి రుచి వస్తుందండి. జీలకర్రను అల్లం వేసి మనం రుబ్బి చూసుకుంటే నార్మల్గా కాకుండా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. వంట సోడా వేసిన తర్వాత ఇగోండి తడక ప్యాన్ ఉంటుంది కదా, మనం పోపు వేసుకునే ప్యాన్, ఆ ప్యాన్ గ్రీస్ చేసిన తర్వాత ఇగోండి ఇలా వేసి మీరు తిని చూడండి, అద్భుతమైన రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు బందోబస్తు చేయండి. మెత్తగా పువ్వుల్లాగా రావడమే వస్తాయి, కానీ భలే అద్భుతమైన రుచిగా ఉంటుందండి. దీనికి క్రీమీ టేస్టీ పలుకులు చట్నీ చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు అంత కొలతలకి చేసినందుకు నాకు 5 వచ్చినాయండి దోశలు. కానీ ఒక్కసారి మీరు పెట్టి చూపించడానికి నాకు అవ్వలేదు. అంటే వేస్తుంటే తినేస్తున్నారు. అందుగురించి నాకు 5 కూడా ఒకేసారి ప్లేట్లో పెట్టి మీకు చూపించడం అవ్వలేదు. ఇక వేస్తున్నదే మీకు చూపించగలుగుతున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి, ఎంత బాగుందో. స్పాంజ్గా ఉన్నదండి. పర్ఫెక్ట్ కొలతలండి అవి. ఆ కొలతలతో మీరు బందోసు వేశారంటే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ సారే బాగా ఎక్కువ నూనె పడుతుందండి, అక్కడి నుంచి గ్రీజ్ అయి ఉంటుంది కదా, చక్కగా వస్తాయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.